గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ బెనిఫిట్ పొందుతూ ఉన్న మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, గత 30 సంవత్సరాలుగా ఈ పద్మశ్రీ నాయకుడు మాల సామాజిక వర్గమే రిజర్వేషన్ అంతా దోచుకుంటా ఉన్నారు, వీరు దొంగలు, దోపిడీదారులు అంటూ నోటుకొచ్చిన మాటలు మాట్లాడి ఆధిపత్య వర్గాల సపోర్టుతో, రాజకీయ పార్టీల మద్దతుతో, ఆధిపత్య వర్గాల మీడియాతో మన సామాజిక వర్గంపై విషం జిమ్మాడు. మిత్రులారా, మనం సరిగ్గా స్పందించకపోవడం వల్ల, మనకి మీడియా సపోర్ట్ లేకపోవడం వల్ల, ఆ రోజున సోషల్ మీడియా లేకపోవడం వల్ల సమాజంలోని మిగతా వర్గాలు కూడా మాలలు సరిగ్గా స్పందించడం లేదు కదా, దీనిపై సరైనటువంటి రెస్పాన్స్ కానీ రియాక్షన్ కానీ లేదు కదా, నిజంగా దొంగలేమో దోపిడీదారులేమో అన్న అనుమానాన్ని ఈ పద్మశ్రీ నాయకుడు సమాజం మొత్తం మీద కలిగించడం జరిగింది. మిత్రులారా, రిజర్వేషన్లో బెనిఫిట్ పొందుతూ ఉన్నటువంటి సోదరులారా, మన ఉనికే ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్థకంగా మారిపోయింది. మిత్రులారా, ఈ మాలలకి నాయకత్వం లేదు, అలాగే వీరు సరిగ్గా స్పందించడం లేదు, పోరాట పటిమ లేదు, వీరిని ఏమన్నా సరే ఎవరు కూడా రియాక్ట్ కారు అనేటటువంటి రాంగ్ నాశనంలో ఉన్నారు. మిత్రులారా, రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందినటువంటి మీరు నా కోసం కాదు మిత్రులారా, మీకోసం, మీ పిల్లల కోసం, టోటల్గా జాతి ఉనికి కోసం, అంబేద్కర్ ఆశయ సాధన కోసం మీరంతా స్పందించాలి. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ లేక వర్గీకరణ ఇది కాదు మ్యాటర్. మొత్తం సామాజిక వర్గాన్ని, మొత్తం కులాన్ని రోడ్డెక్కి ఆధిపత్య వర్గాల మీడియాతో సపోర్ట్తో నోటుకొచ్చినట్టు మా కంచంలో కూడు లాగేసుకున్నారు, దోచేసుకున్నారు, అన్యాయం చేశారు, దొబ్బేశారు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ విషం చిమ్మాడు. మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు. మనం స్పందించాలి, స్పందించే టైం వచ్చింది. మిత్రులారా, మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి పడేసేది ఏంటి మిత్రులారా? జస్ట్ పీనట్స్, స్పిట్ రైస్, లెఫ్ట్ ఓవర్ రైస్, ఇంగిలి మెతుకులు పడేసి. ఇంగిలి మెతుకులు అంటే ఏంటి? క్వాంటిటీ పరంగా ఈ దేశ సంపద అంతా మింగేసి ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు ఆ రిజర్వేషన్ పేరుతో ఉన్నటువంటి ఆ చిన్న సౌకర్యాలు మనకు కల్పించి, అది కూడా ఇన్ రియల్ టర్మ్స్ 100లో 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది. అప్రాక్సిమేట్లీ మీకు తెలిసినటువంటి విషయాలే. 4% ఆఫ్ ఫ్యామిలీస్ విత్ 1 మెంబర్ ఎంప్లాయ్మెంట్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ చెబుతా ఉన్నాయి. మిత్రులారా, అంటే 100లో రిజర్వేషన్ వల్ల 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు, మోడీ తెలుగు రాష్ట్రాల ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకి ఎలా పంచుతారు? పంచొద్దని చెప్పడం లేదు. ఎంగిలి మెతుకులు, క్వాంటిటీ పరంగా ఎంగిలి మెతుకులు, మిగిలిపోయినటువంటి అన్ని దొబ్బేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఎంగిలి మెతుకుని ఎలా పంచుతారు? దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఈ 4 సీట్లనే మోడీ ఎలా పంచుతాడు సమానంగా? ఇజ్ ఇట్ సోషల్ జస్టిస్? మిత్రులారా, ఒకసారి మీరంతా ఆలోచించండి. మనం స్పందించకపోతే మన సామాజిక వర్గ ఉనికి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది. మిత్రులారా, ఇక నిజంగా వారు చేయాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% పెంచి వారికి ఇచ్చేమానండి, మనకేమి వి డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అది చేయడం లేదు. అదేవిధంగా మనతో మిగతా వాళ్ళు పోటీ పడలేకపోతున్నారని అనుకుంటే స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ ప్రకటించి వారిని కాంపిటేటివ్ పరంగా మనతో పోటీ పడే విధంగా వారు తయారు చేయాలి. వారి కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించాలి. అంతేగాని 4 బిర్యానీ ప్యాకెట్లు విసిరి ఇదే సామాజిక న్యాయం కొట్టుకు చావండ్రా అని అవతల వర్గం మన మీద పని కట్టుకుని మన బ్రాండ్ని ఉపయోగించుకుని విషం కక్కుతూ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని బ్రాండేజ్ చూపిస్తూ ఉంటే మనం సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే సమాజం అంతా మనల్ని దోషులుగా తప్పుగా అనుకుంటా ఉన్నారు. మిత్రులారా, చదువుకున్నటువంటి మాల సోదరులారా, రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి అన్నదమ్ములారా, నా కోసం వద్దు, మీకోసం, టోటల్గా సామాజిక ఉనికి కోసం, మన సామాజిక ఉనికి కోసం మీరు రియాక్ట్ కండి. మిత్రులారా, అసలు రిజర్వేషన్ పక్కన పెట్టండి, మనం ఉన్నామా లేమా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది. మిత్రులారా, కుట్ర జరుగుతూ ఉంది. ఇది దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి కుట్ర. ఎస్సీ లిస్టులో ప్రతి ఎంతో కొంత చిన్న డెవలప్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కుట్ర. కాబట్టి మనం స్పందించకపోతే మన సామాజిక వర్గ ఉనికి చరిత్రలో కలిసిపోదు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇందులో పాలిటిక్స్ ఏమీ లేదు. మిత్రులారా, ఆలోచించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ యొక్క సహాయ సహకారాలు సామాజిక వర్గానికి, కులానికి, మీ ఏరియాలో, మీ ప్రాంతంలో అందించండి. మిత్రులారా, లేకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేటటువంటి అవకాశాలు
మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి మిత్రులారా. చదువుకున్న వ్యక్తిగా 30 సంవత్సరాలుగా ఈ సామాజిక రాజకీయ ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఒక్కసారి మీ యొక్క బాధ్యతను మీకు గుర్తు చేద్దామనేటటువంటి ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను మిత్రులారా. ఐఎమ్ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలమహనాడు అండ్ రాక్స్, ద రోర్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్. థ్యాంక్ యూ ఆల్. ఒక్కసారి ఆలోచించండి.